ప్రస్తుతం మనం పోలవరం ముంపు ప్రాంతాలైనటువంటి ఏజెన్సీ ప్రాంతం చేరవెల్లి అనేటువంటి గ్రామంలో ఉన్నాం. అయితే గోదావరి నదికి అతి సమీపంగా దాదాపు కొద్ది మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ గ్రామంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వేసినటువంటి R&D ప్యాకేజ్ నిధులు పడ్డాయి లేదా, దానితో పాటుగా ప్రస్తుత ప్రభుత్వం వీళ్ళకి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటా ఉంది, దీని గురించి నేరుగా ఆ యొక్క గ్రామస్తులనే తెలిసి అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండమ్మా మీ పేరు. నా పేరు బుసి వెంకటరమణ, మా ఆయన గారి పేరు రమణయ్య. మీ ఊరి పేరు? మా ఊరి పేరు చేరవెల్లి. ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో? నలుగురు ఉన్నాం. మా కోళ్ళు, కొడుకు, నేను, మా ఆయన గారు నలుగురు. ఓకే. అయితే ఇప్పటి వరకు అంటే మీరు చూసుకుంటే పోలం ముంపు ప్రాంతంలో ఉన్నారు మీరు. ముంపు ప్రాంతం అప్పుడు మొన్నటేడు పట్టినప్పుడు ఏడదాకా వచ్చినాయి. అయితే అంటే ఇప్పుడు ఎన్నిసార్లు మీకు మునుపు వచ్చింది కదా, వరద వచ్చింది కదా, మీ పట్ల బాగా పట్టించుకున్న వాళ్ళు అంటే ఎవరు? మాకు చంద్రబాబు నాయుడు గారే కావాలా. ఆయనే మాకు మాకు మంచి న్యాయం చేసిండు. ఇప్పుడు అంటే అకౌంట్ లో డబ్బులు పడ్డాయి, మీకు ఆల్రెడీ నష్టపరిహారం మాకు డబ్బులు పడ్డాయి. ఎంత పడ్డాయమ్మా? 10,21,000 పడ్డది. ఎప్పుడు పడ్డాయి? మాకు మన శుక్రవారం రోజు పడ్డాయి. పడ్డాయి ఎలా తెలుసు మీకు? అకౌంట్లు ఇచ్చినాక మెసేజ్లు వచ్చినాయి ఫోన్లకి. అంటే పడతాయి మీకు ముందే ఎవరైనా చెప్పారా? మాకు ఎవరు చెప్పలేదు అసలుకి. మాకు పడవ అయ్యి అని వేరే వాళ్ళు చెప్తుంటే మాకు భయం వేసింది. మా చంద్రన్న ఆ పని చేయడం మాకు పుట్ట మహేష్ ఎంపీ గారు ఆయన మాకు మీకు గొట్టెత్తమని పరిస్థితుల్లో మీకు గొట్టెత్తమని మాకు చెప్పినారు. ఆయన మాకు అన్యాయం చేయడానికి మేము ధైర్యంగా ఉన్నాం. మరైతే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు మీ అకౌంట్ లో వేస్తాను, చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువ వేస్తానని చెప్పడం జరిగింది. ఆయన వేసాడు మరి? వేయలేదు. చంద్రబాబు నాయుడు గారు 6,36,000 అంటే జగన్మోహన్ రెడ్డి గారు 10,50,000 వేస్తున్నాడు. వేయలేదు. గెలిచిండు కానీ వేయలే. 5 సంవత్సరాలు లేదా? 5 సంవత్సరాలుగా అసలు ఏమీ రాలి. అసలు 4 సంవత్సరాలు మాకు మంచి నీళ్ళు పోసిన దారి కూడా లేదు. గోదావరి ఎత్తి అసలు పట్టించుకోవాలి అసలు మమ్మల్ని. మీరు వెళ్ళి ఎవరిని అధికారులు అడగడం కానీ అంటే అసలు మమ్మల్ని పట్టించుకున్న లేదు. వాళ్ళు కూడా పట్టించుకోవాలి మమ్మల్ని. వాళ్ళు పెద్ద అధికారులు కూడా, రాజకీయ నాయకులు అధికారులు ఎవరు పట్టించుకోవాలి మమ్మల్ని ఎవరు పట్టించుకోవాలి. మాకు మట్టిగా మాకు వెంకన్న గారు మాధవారం. ఆ వెంకన్న గారు మాకు నేల సలపరా కానీ ఏదైనా మాకు ఏదన్నా వచ్చినా ఎలాంటి వచ్చింది మాకు వెంకన్న గారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పకుండానే వేసారు. అయితే మాకు చెప్పకుండా వేసినారు. ఆయనకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మాకు మట్టిగా ఆయన దేవుడే. చంద్రబాబు నాయుడు గారు మాకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మాకు మట్టి దేవుళ్ళే. మా బాబు బాగా చూసుకున్నాం పొలం ముంపు. మా బాబుకి పడ్డాయి డబ్బులు 6,36,000 పడ్డాయి. ఇల్లు ఇచ్చారు మా బాబుకి. ఒక ఇల్లు చాలు అనుకొని మేము డబ్బులు పెట్టుకున్నాం. మాకు డబ్బులు పడ్డాయి. మాకు సంతోషమే. చెప్పండమ్మా మీ పేరు? మా పేరు బొందుమా అండి. మీ ఊరమ్మా? చేరవెల్లి. చెప్పండి, ఇప్పుడు చూసుకుంటే మీ గ్రామం గోదావరి నది కానుకొని చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం. అంటే వరద వచ్చిన ప్రతిసారి చాలా భారీగా నష్టపోయింది. తొలి గ్రామాల్లో మీది కూడా ఒకటి. అయితే మిమ్మల్ని ఇప్పటిదాకా పట్టించుకున్నటువంటి ప్రభుత్వాలు ఏదైనా ఉన్నాయంటే మీరేం చెప్తారు? మాకు నారా చంద్రబాబు గారు ఉన్నారంటే ఏదైనా కానీ చేసినా కానీ ఆయన మంచి చేసినగా మాకు ఈ 5 సంవత్సరాల్లో ఏమీ కూడా రాలే అసలుకి. అంటే గడిచిన 5 సంవత్సరాల ఏమీ కూడా రాలేదండి. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత మాకైతే ప్యాకేజీ కొట్టిండు. చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ కూడా అసలు చంద్రబాబు గారు నాయుడు రావాలని మళ్ళీ కోరుకుంటున్నాం అండి. మాకైతే ప్యాకేజీ పట్టడం వల్ల చాలా ఆనందంగా ఉంది. అంటే మీకు ఇప్పుడు ప్రభుత్వం కొట్టినటువంటి నష్టపరిహారం డబ్బులు మీ అకౌంట్ లో పడ్డాయా? పడ్డాయండి. ఎంత పడ్డాయి? 10 లక్షలు పడ్డాయి. 10 లక్షలు ఇంటికి ఈ ప్యాకేజీ పడ్డాయండి. ఎప్పుడు పడ్డాయి? 4వ తారీఖు పడ్డాయండి. పడతాయని మీకు ముందే తెలుసా? అసలు మాకు తెలవదండి. అసలు అంటే ఎవరు చెప్పలేదా? ఎవరు కూడా చెప్పాలనుకోకుండా కొట్టమే మా అన్నగారు. ఎలా తెలిసి మీకు పడ్డాయని? పడ్డాయని మెసేజ్ వస్తాయిగా అండి ఫోన్లకి. మెసేజ్ ద్వారా తెలిసిందండి. పడతాయని మీరు ముందే ఊహించలేదంట? ఏం ఊహించుకోలేదండి. వాళ్ళకి మాకు ఇట్ట కొట్టం అంటే చాలా వాళ్ళకి ఆనందంగా ఉంది. వాళ్ళకి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు కన్నా ఎక్కువ వేస్తానని అప్పుడు చెప్పాడు. మరి వేయలేదు ఆయన 5 సంవత్సరాలు? లేదండి, వేయలే అసలుకి. ₹1 కూడా వాళ్ళకి ఆ ప్రభుత్వంలో మాకైతే వాళ్ళకి ఏమీ తెలియదు. అసలు అధికారులు రావడం ఏం జరగలేదు గడిచిన 5 సంవత్సరాలు? జరగలేదండి. ఇది వచ్చిన తర్వాతే ఈ డబ్బులైనా కానీ అనుకోకాని కొట్టడం వాళ్ళకి. మాకు ఇది డబ్బులు రావటం వల్ల చాలా ఆనందంగా ఉంది వాళ్ళకి. మీరైతే చాలా చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళకి. పెద్ద మీ పేరు? కోట రామనయ్య. మాది కుక్నూరు మండలం చేరవల్లి. ఓకే. ఇప్పటి వరకు చూసుకుంటే పోలవరం ముంపు ప్రాంతాలు మీది కూడా ఒకటి కదా? మాది ఒకటేనా? దానికోసం మేము బాధపడుతున్నానా? ఇప్పుడు మీ పోలవరం గ్రామం ముంపు ప్రాంతంలో ఉంది కదా, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్ లో డబ్బులు వేస్తా ఉంది. మరి మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి లేదా? పడ్డాయినా? మా అకౌంట్ డబ్బులు పడ్డాయి. ఎంత పడ్డాయి? 11,40,000 పడ్డాయి నాన్న. 11,40,000 పడ్డాయి. ఈ పడితే మీకు ముందు ఎవరు చెప్పారా? లేదు నాన్న, పడ్డాయి మాకే తెలియదు. మేము ఆల్రెడీ చూపించుకున్నాం. ఆల్రెడీ పడ్డాయి. ఎట్లా తీర్చుకున్నారు? అక్కడ తీసుకుని మీ సేవ అక్కడికి వెళ్ళి చూపించుకున్నాం. అంటే పడ్డాయి అని తెలిసిన వెంటనే మీరు మెసేజ్ చూసినట్టు మీకు ఏమనిపించింది? మా చంద్రబాబు నాయుడు దేవుడు లాంటి వాడు. అంటే మాకు పోలారం ప్యాకేజీ పడ్డది. మాకు జగన్మోహన్ రెడ్డి మాకైతే ఏ అన్నం ఆయన అయితే మాకు డబ్బులు ఇవ్వలేదు. ఆయన మొత్తం మోసమే. ఎవరిని మోసం? జగన్మోహన్ రెడ్డి ఎట్లా మోసం అంటే ఆయన ఇప్పుడు పోలవరం వచ్చినా 2-3 డబ్బులు వేసేవాడు. ఆయన కరెక్ట్ కాదు అది. మా చంద్రబాబు గారు ఆయన దేవుడు ఎక్కడ ఉన్నా గానీ మా పవన్ కళ్యాణ్ గారు దేవునిలాగా అందరినీ కాపాడాడు.
ఓకే. అది అంటే జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 సంవత్సరాల్లో మిమ్మల్ని పట్టించుకున్నారు లేదంటే ఏం చెప్తారు మరి? మమ్మల్ని ఏం పడుచుకున్నారంటే అది కూడా చెప్తున్నాడు, మమ్మల్ని ఏం పడుచుకోలేదు. ఒక రేషన్ మాత్రం ఆల్రెడీ వారంటీ ద్వారా వచ్చేది, ఇప్పుడు ముసలాళ్ళకు కూడా అట్లా వచ్చాయి. అయితే ఆయన అంటే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం రావట్లేదు అంటారు ఇప్పుడు అవన్నీ పెన్షన్ ఆయన పెట్టిన భిక్షే, ఇప్పుడు చంద్రబాబు నడిపేది ఆయన పెట్టిన భిక్షే. ఎవరు పెట్టింది జగన్మోహన్ గారు పెట్టిన భిక్షే ఇప్పుడు చంద్రబాబు నాయుడు నడిపేది. కానీ వారిని మధ్య తీసేసిండు ఎవరో చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇది ఒక్కటి మాత్రం మా ప్రజల మాత్రం న్యాయం చేసింది మా చంద్రబాబు, మా పవన్ కళ్యాణ్ గారు. ఓకే. అంటే మీకు నష్టపరిహారం డబ్బులు జగన్మోహన్ రెడ్డి వేయలేదంటారు అయితే? మాకు ఇవ్వలేదండి, ఓన్లీ చంద్రబాబు నాయుడు ఇస్తుంది. అసలు దేవుడైన ఆయన కాళ్ళప్పుడు మా జన్మదినం అయిపోద్ది. మరి పండగ ముందు డబ్బులు పడ్డాయి, ఎట్లుంది? దగ్గరలో 2 రోజులు సంక్రాంతి ఉంది. హ్యాపీ అండి. పెద్ద చెప్పండి మీ పేరు? మా పేరు కోట తిరుపతి సార్. మీ ఊరు పేరు? చీరవెల్లి సార్. చీరవెల్లి. ఇది ఏ మండలం కిందకు వస్తుంది? కుక్కునూరు మండలం. కుక్కునూరు మండలం. అంటే ఇప్పుడు మీ గ్రామం ఈ గోదావరి నది కనుక పక్కన మన గోదావరి కూడా కనపడుతూ ఉంది. మీకు ఇప్పుడు గోదావరి ముంపు వరద వస్తే మీ ఖచ్చితంగా మీ గ్రామం మునిగేటువంటి పరిస్థితి అక్కడ పట్టింది కదా, గోదావరి మొత్తం పట్టేసిందండి. మొత్తం పట్టిస్తారు. ఓకే అండి, గోదావరి మొత్తం పట్టిందండి. కూటమి ప్రభుత్వం వచ్చిందంటే మాకు డబ్బులు పంపి సార్, మాకు మొత్తం చాలా ఆనందంగా ఉందండి. అంటే ఇప్పుడు ఈ మునిగిపోతుందని చెబుతున్నారు, గడిచే 5 సంవత్సరాలు మీకు ఏం న్యాయం జరగలేదా? అసలు ఏం చూసుకోలేదండి. బియ్యం ఇచ్చారండి అంతే, బియ్యం ఇచ్చారు, 1000 రూపాయలు ఇచ్చారు సార్ అంతే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు 2019 ఎన్నికల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తాను నేను అని చెప్పడం జరిగింది. అంటే 6 లక్షలు ఇస్తే 10 లక్షలు ఇస్తే ఆ రకంగా చెప్పారు. అప్పుడు మీకు జగన్ గారు వేసారు లేదా డబ్బులు? వేయలేదండి, వేయలేదు. మరి చెప్పారు కదండి, చెప్పారు 10 లక్షలు ఇస్తానని చెప్పారు కానీ ఇవ్వలేదండి. ఇవ్వలేదండి. ఎంత పడ్డా మీ అకౌంట్ లో? మాకు 12,20,000 ఇవ్వాలి సార్. 12,20,000 పడ్డాయండి. ఎప్పుడు పడ్డాయండి డబ్బులు? మొన్న 3వ తారీఖు పడ్డాయి సార్. 3వ తారీఖు పడ్డాయని ఎలా తెలిసింది మీకు? పడ్డాయని పోయి చూసుకున్నాను సార్, ఆధార్ కార్డు పట్టుకెళ్ళి తమ్మిడి చూసాను సార్, పడ్డాయి. అయితే మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయని తెలిసిన వెంటనే మీరు ఎలా ఆనందానికి గురయ్యారు సార్? డబ్బులు పడే సంతోషం, ఆనందం సార్. ఓకే. మీకు పడతాయని ముందే తెలియదు సార్, అసలు తెలియదండి. తెలియకుండా పడిపోయింది సార్. ఇట్లా అనుకోలేదు, అసలు పడతాయని అనుకోలేదండి, అదృష్టం పడిపోయింది. అయితే మీకు ఈ డబ్బులు చాలా మీ అవసరాలకు ఉపయోగపడతాయి? ఉపయోగపడతాయి సార్. ఓకే. అయితే ఇప్పుడు మరి సార్ మాకు వడ్డీయాలండి, ఎక్కడి నుంచి మమ్మల్ని తరలిచ్చి మా ఇల్లు మాకు చూపెట్టి పంపిస్తారు. ఇది ఒక్కటి చాలు మాకు. ప్రభుత్వం దానికి కూడా చర్యలు తీసుకుంటూ ఉంటుంది. అయితే ఇప్పుడు చూసుకుంటే పండగ వారం రోజులు కూడా లేదు, ఈ టైంలో మీకు డబ్బులు పడ్డం అంటే 3వ తారీఖు పండగ వాతావరణం. పండుగ పండుగ సార్, ఇక డబ్బులు పండుగ సార్. అందరూ వెళ్ళి పెట్టుకుని అసలు ఖాళీ బ్యాంకుల దగ్గర ఉప్పారు కానీ కుక్కరు అసలు బ్యాంకులు ఖాళీ లేదు సార్. పోయి అంత సంతోషంగా ఉంది సార్ ఊరంతా. ఊరు మొత్తం పండుగ వాతావరణం అన్ని గ్రామాలు, అసలు అన్ని గ్రామాలు. ఓకే. మరి సంతోషంగా ఉన్నా మీరు? మేము సంతోషం సార్.